హాయ్, అందరికీ నమస్కారం. చూస్తుంటే ఏదో ఊరికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. మా కాలనీనే కరెంటు పోయేసరికి స్ట్రీట్ లైట్స్ పోయాయి అంతే. మేం వెళ్ళే చోటికి ఈ చందమామ కూడా వస్తానని ఒకటే మంకు. ఏడవకు రా, తీసుకువెళ్తాను, నేల మీదకి వస్తే నడవాల్సి వస్తుంది, ఆకాశ మార్గంలోనే రా అని చెప్పి పట్టుకెళ్ళాం మా వెంట. ఏం చేస్తాం, అలా ఉంటుంది. అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు వ్లాగ్స్ చేస్తానని. మోస్ట్లీ వంటలు లేదంటే కొన్ని ముచ్చట్లు చెప్దామని మొదలుపెట్టిన ఛానల్. డిజిటల్ వే ఆఫ్ లివింగ్ అనేది ఒక ట్రెండ్ అయితే మనం కూడా ట్రెండ్స్ని ఫాలో అవ్వాలి కదా. నా డిజిటల్ డైరీస్ మొదలు పెట్టేశాను తెలియకుండానే. బయటికి వెళ్ళి తిన్నామని అర్థమైంది కదా. అమ్మమ్మ గారి ఇల్లు కాదు, అమ్మమ్మ గారి వంటిల్లు అంట. టిఫిన్స్ చాట్స్ కాక ఇంకా కొన్ని ఏవో ఐటమ్స్ ఉన్నాయి. మొత్తానికైతే వెజిటేరియన్ ఐటమ్స్ దొరికే చోటు వెతుక్కొని మరీ వెళ్ళాం. ఓన్లీ వెజిటేరియన్. ముందు బ్లాగ్లో చూశారు కదా, మధ్యాహ్నం భోజనం గుళ్ళో అయింది హనుమాన్ చాలీసా పఠనం తర్వాత. ఇంకా సాయంత్రం ఒళ్ళు కదల్చకుండా పని చేయకుండా తినేసి వచ్చాం కదా, అందుకోసం మళ్ళీ బైక్ ఇంట్లో పెట్టి అలా నడుచుకుంటూ వెళ్ళాం తిన్నదరిగేలాగా. అంతేనా? నమ్మలేదు కదా మీరు, నాకు తెలుసు, వెరీ స్మార్ట్. మళ్ళీ కడుపు నింపుకోవడానికే వెళ్ళాం. సపోటా జ్యూస్ చాలా బాగా చేసి ఇచ్చాడు, చాలా తృప్తిగా అనిపించింది. ఇదిగోండి ఫైనల్గా మాతో పాటు చందమామ మా వెంట తిరిగి 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 వచ్చి మేడ పైన సెటిల్ అయిపోయాడు నైట్.